మా ఆదోనిలో కంట్రోల్ రూమ్ పక్కన ఎమ్మిగనూరు సర్కిల్లో వివి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అండి, డెర్మటాలజీ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి క్లినిక్, మనిషిని అందంగా మార్చే కాస్మెటాలజీ క్లినిక్, జుట్టు తక్కువ అయితే జుట్టు పెంచే క్లినిక్, స్కిన్ లో చర్మంలో అందం తక్కువ అయితే నిన్ను అందంగా చేర్చే క్లినిక్ మా డాక్టర్ మీనాక్షి గారు కూర్చొని ఉన్నారు ఇక్కడ. మా మీనాక్షి గారు స్టార్ట్ చేశారు. మీనాక్షి గారి భర్త డాక్టర్ సందీప్ గారు, ఆయన చేదోడు వాదోడుగా, అలాగే వీళ్ళ సందీప్ వాళ్ళ నాన్నగారు మీనాక్షి గారి మామగారు శ్రీ రామ్ పుల్లయ్య గారు, ప్రముఖ వ్యాపారవేత్త ఆదోనిలో, ఆయన ఆధ్వర్యంలో పిల్లలిద్దరూ బాగా ఎదిగి డాక్టర్లుగా మారి ఈరోజు ఆదోనిలో బ్రహ్మాండమైనటువంటి ఈ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ని, కాస్మెటాలజీ క్లినిక్ ని ఓపెన్ చేయడం ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈ రోజుల్లో ఇది చాలా అవసరమైన చికిత్సలు కూడా, ఒకప్పట్లాగా కాదు. ఒకప్పుడు మనిషి ఎట్లా ఉన్నా ఏమున్నా సరిపోయేది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అందంగా ఉండాలని, అందమైన ముఖం ఉండాలని, అందమైన జుట్టు ఉండాలని, కాస్మెటాలజీ మీద మక్కువ పెరిగినటువంటి ఈ రోజుల్లో ఇటువంటి క్లినిక్ల అవసరం కూడా బాగా పెరిగింది. మా డాక్టర్ గారు కూడా, మీనాక్షి గారు బ్రహ్మాండంగా చదువుకొని మంచి ఎక్విప్మెంట్ తో, బ్రహ్మాండమైన ఇంటీరియర్స్ తో బాగా పెట్టారు. తప్పనిసరిగా ప్రాక్టీస్ బాగుండాలని, భవిష్యత్తు మంచిగా ఉండాలని, ఆదోని ప్రజలందరినీ అందంగా మార్చేయాలని, అందరికీ మంచి జుట్టు మెలిపించేయాలని, ఆరోగ్యమైన ఆదోనితో పాటుగా అందమైన ఆదోనిని తయారు చేయాల్సిందిగా డాక్టర్ మీనాక్షి గారిని నేను కోరుకుంటాను. ఇక్కడ మన ఆదోనిలో ప్రతి స్కిన్ డిసీజ్ కి కానీ కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ మన క్లినిక్ అనేది స్టార్ట్ చేసామండి. అండ్ దాంతో పాటు పెద్ద కాస్మెటాలజీ ప్రొసీజర్స్ కోసం పెద్ద పెద్ద సిటీస్కి వెళ్లకుండా ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలనే నా ఉద్దేశం అండి. సో ఇంకా అందరికీ ఈజీగా ఫాలోఅప్స్ అనేవి అవుతాయి, అలాగే క్వాలిటీ ట్రీట్మెంట్ అన్నది అందరికీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి స్కిన్ డిసీజ్కి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ కాస్మెటాలజీ ప్రొసీజర్స్ వచ్చేసి స్కిన్కి కానీ హెయిర్కి కానీ లేజర్స్, ఇంకా జిఎఫ్సి, పిఆర్పి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో సహా అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అంటే మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి చోట లేజర్లు కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లు కానీ ప్రతి చోట ఉంటాయి. ఈ మధ్య చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ఉంటున్నాయి. ఏంటంటే ఖచ్చితంగా ఎండి డర్మటాలజిస్టా లేదా డిఎన్బి డర్మటాలజిస్టా వీరి చేతుల మీదుగా తీసుకునే ట్రీట్మెంట్ అయితేనే సేఫెస్ట్ ట్రీట్మెంట్. సో అలా స్కిన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మన నార్మల్ ఆరోగ్యంతో కాకుండా స్కిన్ హెల్త్ అన్నది కూడా ఇంపార్టెంట్. ఇది అందరికీ తెలియాలని, అందరికీ అవేర్నెస్ వచ్చేలాగా చేద్దామని ఈ క్లినిక్ ప్రారంభించాం. చార్జెస్ అది ఇంకా ఏమీ లేదు. ఐడియా అంటే మనకు ఎంత ఏరియాని బట్టి, ఎంత ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేయాలి దాన్ని బట్టి. కొందరికి మొత్తం జుట్టు అంతా చేస్తారు. జుట్టు హెయిర్ ఫాలికల్ అంటారు, ఒక్కొక్క జుట్టుని ఒక హెయిర్ ఫాలికల్ అంటారు. ట్రాన్స్ప్లాంట్ అన్నది కేవలం ఎక్కడి నుంచో ఇప్పుడు నీ జుట్టు తీసుకొచ్చి నాకు, నా జుట్టు తీసుకొచ్చి ఇంకోరికి పెట్టలేము. ఎవరి జుట్టు వాళ్ళకే పెట్టుకోవడాన్నే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. మన శరీరంలో వెనకాల జుట్టు ఎక్కువ ఉంటుంది, తల వెనకాల. ఇక్కడ ఉన్న జుట్టును తీసుకొని ముందు భాగంలో ఎక్కడ తక్కువగా ఉంటే పెట్టుకోవడాన్నే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు.
చాలా మంది ఆవిడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటే ఎవరో జుట్టు తీసుకుని చెడి పెట్టేస్తారు అనుకుంటారు. అలా పెట్టడం సాధ్యం కాదు, పెడితే ఊడిపోతాయి అవన్నీ కూడా. ఎవరి జుట్టు వాళ్ళకే. అందువల్లే దీని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనడం కంటే కూడా హెయిర్ షిఫ్టింగ్ అని అంటారు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేర్చేటువంటి. సో దీన్ని ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ ఇక్కడి నుంచి తీసి ఇక్కడ నాటడానికి, మన మొక్కలు నాటినట్టే వరి నాటినట్టే నాటుతారు దీన్ని శుభ్రంగా. ఓకే, ఒక్కొక్క జుట్టు నాటినందుకు ఇంత అని ఛార్జ్ చేస్తారు. కాబట్టి అది అందరికీ అందుబాటులో ఉండేలాగా మా మీనాక్షి గారు చూసుకుంటారు. మాకు 3-4 years వరకు కంప్లీట్ గా అదే. కొన్ని డిసీజెస్ ఉంటాయి, కామన్ గా ఉండే డిసీజెస్ ఉంటాయి, అవి మేము రిపీటెడ్ గా చూస్తూ రిపీటెడ్ గా ట్రీట్ అనేది చేస్తూ ఉంటాం. దాని గురించి మాకుండే ఐడియా వాళ్ళకు ఉండదండి. బయట బిహెచ్ఎంఎస్ కానీ ఆర్ఎంపీస్ కానీ ఇంకా ఎలాంటి క్లినిక్స్ కానీ ఇలా 4 years చదివిన ఎక్స్పీరియన్స్ అలా వాళ్ళకు ఉండదు. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఒక thousands ఆఫ్ పింపుల్స్ కేసెస్ చూసుంటాను. దానికి ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుంది, దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒక ఎండి 3 to 4 years కోర్స్లోనే అన్నీ అర్థమవుతాయి. చాలా క్వశ్చన్ ఎక్కువ